గేట్ 1 అసెంబ్లీలు 2 ఎప్పుడో వస్తుందనుకున్న గొడవ ఇప్పుడే ప్రారంభమైంది. తెలంగాణ ఏపీ అసెంబ్లీ కార్యదర్శుల మధ్య కోల్డ్ వార్ భగ్గుమంది. ఆవరణలోని గదులను ఎవరికి వారే పనిచేసుకున్నారు. ఎవరికి తోచిన సర్క్యులర్లు వారు రిలీజ్ చేశారు. చివరికి చూస్తే ఒక రాష్ట్ర నేతలకు కేటాయించినవే మరో రాష్ట్ర నేతలకు కేటాయించారు. విభజన పంపకాలన్నీ చివరి దశకు చేరుకున్నాయి. అసెంబ్లీలో మాత్రం ఇప్పుడే విభజన మంటలు అంటుకున్నాయి. రెండు రాష్ట్రాల పార్టీలకు గదుల కేటాయింపు గందరగోళానికి దారితీసింది. రెండు అసెంబ్లీల సెక్రటరీల మధ్య కోల్డ్ వార్ బయటపడింది. ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ లేకపోవడంతో గదుల పంపకం గందరగోళంగా మారింది. పార్టీల బలాబలాల ఆధారంగా తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ పార్టీలకు గదులు కేటాయించారు. ప్రస్తుతం కాంగ్రెస్ కార్యాలయంగా ఉన్న G1 నుంచి G4 గదులను టీఆర్ఎస్-ఎల్పీకి అలొకేట్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్లోని 101 నుంచి 104 వరకు ఉన్న టీఆర్ఎస్ ఆఫీసును కాంగ్రెస్ కు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా అధికార పార్టీకి కేటాయించిన G1, G2 గదులను ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాస్ కు కేటాయిస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ 4 రోజుల క్రితమే సర్క్యులర్ జారీ చేశారు. తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఛాంబర్నే ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కి కేటాయించారు. విభజన యాక్టు 197లో అసెంబ్లీ ఆవరణలోని పాత భవనం ఏపీకి, కొత్త భవనాన్ని తెలంగాణకు కేటాయించారు. అయితే తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం ఛాంబర్ పాత భవనంలోనే కొనసాగుతోంది. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఛాంబర్ కూడా ఓల్డ్ బిల్డింగ్ లోనే ఉంది. వీరిద్దరిని ఈ భవనం నుంచి పంపాలని ఏపీ అసెంబ్లీ కార్యదర్శి ఒత్తిడి పెంచుతున్నారు. కానీ ఏపీ మంత్రులకు కేటాయించిన ఆఫీసులన్నీ తెలంగాణకు చెందిన కొత్త భవనంలోనే ఉన్నాయి. వీటిని తామే ఉపయోగించుకుంటామని తెలంగాణ మంత్రులు అంటున్నారు. 20 రోజుల క్రితమే రెండు రాష్ట్రాల స్పీకర్లు, కార్యదర్శులు సమావేశమై భవనాల పంపకాలపై మాట్లాడుకున్నారు. ఒకే ఆవరణలో రెండు రాష్ట్రాల అసెంబ్లీలు ఉంటే బడ్జెట్ సమావేశాలకు ఇబ్బందులు వస్తాయని, జూబ్లీ హాల్లో సమావేశాలు నిర్వహించుకోమని ఏపీ సర్కార్కు తెలంగాణ స్పీకర్ చెప్పారు. మరోసారి రెండు రాష్ట్రాల స్పీకర్లు మాట్లాడుకుని నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అయితే ఇంతలోనే ఏపీ అసెంబ్లీ కార్యదర్శి తొందరపాటుతో సర్క్యులర్ జారీ చేయడంతో ఈ గొడవకు ఆజ్యం పోసినట్లయింది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రెండు రాష్ట్రాల బడ్జెట్ సమావేశాలు ఒకేసారి జరిగితే పరిస్థితి ఇంకెలా ఉంటుందోననే చర్చ జరుగుతోంది.